ఏంటి చాలా ఆనందంగా ఉన్నావు? ఏం రాస్తున్నావు? రే లడ్డు నువ్వా? ఏం లేదు, చిన్నప్పుడు మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని విషయాలు గుర్తొచ్చాయి, అవి రాసుకుంటున్నాను. అవునా సాత్వి, అవేంటో నాకు చెప్పు. చెప్తాలే కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు? నీ ఫేస్లో కూడా ఏదో బాగా కనిపిస్తుంది. నీకు తెలిసిందే కదా సాత్వి, క్లాస్లో నువ్వు తప్పితే నన్ను ఎవరు చేర్చుకుంటారు? నేను అందంగా ఉండనని అందరు నన్ను చిదరించుకుంటారు. ఇందాకే క్యాంటీన్కి వెళ్ళేసి వచ్చాను, అక్కడ కూడా అందరు నన్ను తిట్టి తోసేశారు. అయ్యో అవునా? సరేలే, ఒకసారి కూర్చోలడ్డు. నిన్ను ఎవ్వరు చేర్చుకోవట్లే అని బాధపడట్లడ్డు. ఇప్పుడు నేను ఎవ్వరు చేసుకున్నట్టే ఒకప్పుడు మమ్మల్ని కూడా ఎవ్వరు చేర్చుకోలేదు, కానీ యేసయ్య మమ్మల్ని చేసుకున్నాడు. యేసయ్య మమ్మల్ని ప్రేమించాడు. ఇంతకీ మా ఫ్యామిలీలో ఏం జరిగిందో నీకు చెప్పాలా? చెప్పు సాత్వి. మా ఫ్యామిలీలో ఏం జరిగిందో చెప్పాలంటే మనము నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాకా? వెళ్దామా? వెళ్దాం. వచ్చేసారా నాన్నగారు? వచ్చేసానమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి నీళ్లు, కాళ్ళు కడుక్కొని నాన్నగారు. వర్షాలు పడట్లేవు కదా, పంటలు ఎలా పండుతున్నాయి? పోయిన వారం పడింది కదమ్మా, దాంతోనే గడిపేస్తున్నాం. సరే నాన్నగారు, ఇంట్లోకి పదండి. కూర్చోండి నాన్నగారు, భోజనం పెడతాను. చిన్నోని రాని అమ్మా, వాడు వచ్చాక తిందాంలే. సరే నాన్నగారు. అదిగోండి నాన్నగారు, తమ్ముడు మాటల్లోనే వచ్చేసాడు. ఈరోజు కాలేజ్ ఎలా జరిగిందిరా? బాగానే జరిగింది అక్క. అదే నాన్నగారు అప్పుడే వచ్చేసారా? అక్క నాకు కూడా అన్నం పెట్టు. సరే కూర్చోండి. నాన్న పంటలు ఎలా ఉన్నాయి నాన్న? పంటల గురించి నీకు ఎందుకు లేరా? లేదు, నువ్వు చదువుకో, బాగా చదువుకో. పంటల గురించి నేను చూసుకుంటాను కదా. నాన్న ఈరోజు మనం పొద్దు నుంచి మర్చిపోయాం నాన్న. ఈరోజు అక్క బర్త్డే నాన్న. అవును కదరా, నేను కూడా మర్చిపోయినా. సారీ అక్క, హ్యాపీ బర్త్డే అక్క. నేను మర్చిపోయాను అక్క. హ్యాపీ బర్త్డే వినిక. అయ్యో, నేను కూడా మర్చిపోయాను. ఇదిగో అక్క, నీకోసం స్వీట్ తెచ్చాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ సంబరాలు చేసుకుంటున్నారా? ఏంటి వీళ్ళు ఎప్పుడు సంబరాలు చేసుకుంటారా? చూస్తా, నాకు సమయం రాదు వీళ్ళ సంతోషాన్ని దొంగలించాను. ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని పంచాయతీలో పీడుస్తా. చూస్తా. సరే నాన్న, నేను వెళ్ళి పడుకుంటాను. సరే పదరా. అక్క బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా? ఏదిదా? అదే. మెంటల్, నా జుట్లు అంటావేంటి? అరే రే, నా బిస్కెట్ కూడా నాకు కలిపాడు. అమ్మాయ్యా, ఇది మంచి బిస్కెట్ దొరికింది. 5 రూపాయలు మిగిలినాయి. ఎరా అబ్బాయి, ఇంటికేనా? ఇంటికే బాబాయ్. ఇంటికేం పోతాలేరు, అది తప్పన్నది. కూర్చో. నేను నీతో రాను బాబాయ్, నా వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్ళాలి. ఎప్పుడు ఇంటికి దారి కూర్చో. ఏం బాబాయ్ పిలిచారు? ఏం లేదురా, చాలా రోజులైందిగా. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? ఏంటి బాగానే ఉన్నారు బాబాయ్. సర్లే కానీ మనలో మాట జడలు తాగుతున్నావేంటి? జడలు జడలేని బాబాయ్. జడలు తాగుతున్నావు, దొంగతనం చేస్తున్నావు. అయ్యో బాబాయ్, తెలుసు. ఎవరు చెప్పకు బాబాయ్, నాన్నకు మాత్రం అస్సలు చెప్పకు బాబాయ్. ఊరుకోలేరా, చెప్పాను కానీ నాకు పని చేసి పెట్టాలి. ఏం బాబాయ్ పని? ఏం లేరా, ఆడ పంట ఉందా? ఉంది బాబాయ్. దాన్ని కాల్చి పెట్టాలి. అదేం బాబాయ్, పంట కాల్చడం ఏంటి? ఏం లేదురా, ఆ పంట మందే. అర్థమని చూస్తున్నా కానీ కుదరట్లే, కాల్చి పెట్టాలి. సరే బాబాయ్, కాలుస్తాను. దొరికాడు. ఎవరు చెప్పలేదు బాబాయ్? చెప్పండి రా, పోరా. దొరికాడు కుర్రోడు చేతి. పాపం అది పంచాయతీ పోరా, మరి తెలియదాడు.
బాగానే కలుస్తున్నాడు డ్రామా స్టార్ట్ అయితే. అయ్యో పంట అంతా కాలిపోతుంది, స్వరం మొత్తం పంట మొత్తం కాలిపోతుంది. అయ్యో పంట ఏమైంది? ఏమవుతా వద్దునా కానీ పంట మొత్తం కాల్చేస్తున్నాడు. అయ్యో పంట మొత్తం ఏమైంది అల్లుడు? ఏమవుతా పోయి అందరిని పిలుచుకురాపోతే ఇప్పుడే పిలుచుకొస్తాను. పంట మొత్తం కాలిపోతుంది. పెద్దమ్మ చూడమ్మ, అందరూ రండి, 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 అందరూ రండి. అయ్యో పోయిందా? ఏరా అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. పంట అంతా కాల్చావేంట్రా? అదేంటో బాబాయ్, మీరే చెప్పారు కాల్చమని. ఊరుకోరా, నేను కాల్చమన్నమేంట్రా? నీకు ఇలా కాదురా, రాయుడు గారి దగ్గర తీసుకెళ్ళారు. రాయుడు గారు ఏంటి సంగతి? రాయుడు గారు వీడు పంట అంతా కాల్చేశాడు. అవును రాయుడు గారు, నేను చూసాను, వీడు పంట అంతా కాల్ చేశాడు. నా షాప్ లో కూడా దొంగతనం చేశాడండి. ఏంటిరా నువ్వు చేసిన పని? నేనేం చేయలేదు రాయుడు గారు. నువ్వేం చేయండి? వీళ్ళందరూ ఊరికేనే చెప్తారా? అయ్యా అయ్యా అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందయ్యా? మా వాడు ముద్దాలా ఉన్నాడేంటయ్యా? మీ వాడేం చేశాడో తెలుసా? తెలీదయ్యా. ఏం చేశాడయ్యా? ఊళ్ళో ఉన్న పంచాయతీ పొలాలన్నింటినీ తగులబెట్టాడు. ఏంట్రా చిన్నోడా? నేనేం చేయలేదు నాన్న. ఆ బాబాయ్ చేయమంటే నేను చేశాను నాన్న. అవ్వా అవ్వా, చూస్తున్నాడు రాయుడు గారు మీ ముందర అబద్ధాలు ఆడుతున్నాడు వాడు. అయ్యా అయ్యా, ఈ ఒక్కసారి క్షమించండి అయ్యా. ఇంకోసారి చేయకుండా నేను చూసుకుంటానయ్యా. క్షమిస్తే నష్టపరిహారాన్ని ఎవరు చెల్లించేది? నష్టపరిహారమా? నేను చెల్లిస్తానయ్యా. నష్టపరిహారం చెల్లిస్తావా? అయితే నువ్వు పంచాయతీ పొలాల కింద 2 సంవత్సరాలు పాలేతనం చేయాలి. పాలేతనమా? మా వాడి కోసం 2 సంవత్సరాలు ఏంటయ్యా? 3 సంవత్సరాలైనా చేస్తా. పాలేతనం చేస్తానంటావు? సరే. పంచాయతీ తరపున రాయుడు గారి ఆజ్ఞ. ఈ 2 సంవత్సరాలు సుబ్బారావు గారు పంచాయతీ పొలాల కింద పాలేతనం చేయబోతున్నారు. కావున ఈ 2 సంవత్సరాలు వారి కుటుంబాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఒక్క మాటైనను మాట్లాడొద్దని పంచాయతీ తరపున రాయుడు గారి మాట. ఇక వెళ్ళొచ్చు. అదేంటి రాయుడు గారు, వాళ్ళని ఏమన్నారా? హే! పంచాయతీ ముగిశాక కూడా ఏంట్రా నీ మాటలు? పంచాయతీ ముగిసింది, ఇక వెళ్ళు. నాన్న నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను కావాలని చేయలేదు నాన్న. బాబాయ్ చెప్తానే నేను చేశాను నాన్న. నాకు తెలుసులేరా. సరే పదండి, ఇంటికి వెళ్దాం. ఇది లడ్డు జరిగింది. అవునా సాత్వి? ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని వెలివేశారు, కానీ మా నాన్న ప్రేమలో మేము హ్యాపీగా ఉన్నాము. 2 సంవత్సరాల తర్వాత ఊర్లో వాళ్ళు కూడా మాతో హ్యాపీగా ఉన్నారు. అవమానం తట్టుకోలేక మా బాబాయ్ ఊర్లో నుండి వెళ్ళిపోయాడు. అయినా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు సాత్వి? నిన్ను ఎవరు చేర్చుకున్నా చేసుకోపోయినా, నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా ఏసయ్య నేను చేర్చుకుంటాడు. అవునా సాత్వి? అయితే నాకు కూడా ఏసఐ కావాలి. ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా ఏసయ్య చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా?